మనుషులకు కష్టం వస్తే ఎక్కడికెళ్తారు? గుళ్ళోకెళ్ళి దేవుడితో మొరపెట్టుకుంటారు. అయితే అనూహ్యంగా దేవుడికే కష్టం వచ్చినట్లుంది. దానికి సాక్ష్యంగా ప్రస్తుతం నేను చెప్పబోయే ఘటన నిదర్శనమవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందనే వచ్చింది. 6 గ్యారంటీల లబ్ధి పొందేందుకు జనం పంచాయతీ కార్యాలయాల ఎదుట క్యూ లైన్లలో నిలబడి దరఖాస్తులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా పరమశివుడికి ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ అతని పేరిట దరఖాస్తు ప్రజాపాలనలో అధికారులకు అందింది. అయితే అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో అర్జీదారు పేరు శివుడు కాగా, కుటుంబ వివరాల కాలంలో భార్య పార్వతిగా, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని రాసి ఉన్నాయి. ఇది ఎవరో కావాలనే ఆకతాయిలు చేశారా, లేక స్వయంగా పరమశివుడే వచ్చి 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్నాడా అని ట్విట్టర్లో నెటిజన్లు అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే వచ్చిన ఈ దరఖాస్తుకు ప్రభుత్వ సంబంధిత అధికారులు రసీదు కూడా ఇవ్వడం ఇక్కడ గమనార్హం.